హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెక్స్ట్ ఫైల్ని ఎక్సెల్ షీట్లోకి అంటే JSON అనే ఫైల్ని ఎక్సెల్లోకి ఇంపోర్ట్ చేసుకోవడం ఎలాగా, అది చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన వర్క్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది మీకు చెప్తానండి. ముఖ్యంగా మనకి ఏంటంటే మెయిల్కి వచ్చే ఏవైతే ఫోల్డర్స్ ఉంటాయో ఆ ఫైల్స్ని మనం ముందుగా ఒక ఫోల్డర్లోకి మొత్తం అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటాం డౌన్లోడ్ చేసిన తర్వాత. సో డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్గా మనకి ఏంటంటే ఈ ఫైల్స్తో పాటు ఒక ఎంటీ వర్క్ షీట్స్ కూడా కావాలి మనకి, ఎక్సెల్ షీట్స్. సో ఎంటీ ఎక్సెల్ షీట్ని కూడా మనం క్రియేట్ చేసుకుంటాం. మొత్తం మనకి ఒకవేళ ఎగ్జాంపుల్ 50 ఫైల్స్ వచ్చాయనుకోండి, 10 కింద కన్వర్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదా 50 కింద కన్వర్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ ఈ 10 డెమో వర్క్ కాబట్టి మీకు 10 ఫైల్స్ మేము డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి, సో దానికి ఈక్వల్గా 10 ఎక్సెల్ వర్క్ షీట్ని కూడా మేము క్రియేట్ చేసుకున్నాం. సో ఇంకోటి ఏంటంటే పైన చూసుకుంటే ఈ .json ఫైల్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఏ నెంబరింగ్ అయితే ఉందో న్యూమరికల్ చూసారు అక్కడ 1 2 3 4 ఉంది. అలాగే అదేవిధంగా మీకు వచ్చిన షీట్స్లో వేరే నెంబర్స్ ఉండొచ్చు. అయితే దానికి ఏం చేయాలంటే మనం ముఖ్యంగా షీట్కి ఎవ్రీ షీట్కి ఫస్ట్ ఏ డేట్లో మీరు వర్క్ని చేస్తున్నారో ఆ డేట్ పెట్టి దాని తర్వాత బ్రాకెట్లో ఏ JSON ఫైల్ని చేయాలనుకుంటున్నారో ఆ బ్రాకెట్లోనూ ఆ ఫైల్ నెంబర్ పెడతారు. అంటే ఫస్ట్ షీట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ డేట్ తర్వాత అలాగే ఇచ్చేసుకుంటాం. సో చూడండి, నేను అలాగా 10 షీట్స్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఇలా చూసారా అక్కడ 1 2 3 4 5 6 అంటే 1 to 10 ఉన్నాయి. సో అదేవిధంగా ఆ ఫైల్స్ని కూడా నేను క్రియేట్ చేసుకున్నాను. చూసారు కదా, పైన మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్, కింద మనం క్రియేట్ చేసుకున్న ఫైల్స్. సో ఇప్పుడు ఎక్సెల్ షీట్ని ఫస్ట్ 1 చేయాలి కాబట్టి ఓపెన్ చేశానండి. ఫస్ట్ మనకి వచ్చేది ఏంటంటే ఎంటీ షీట్స్ కాబట్టి ఇప్పుడు మనం చేసుకున్న JSON ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం డేటాలోకి వెళ్తాం. డేటాలోకి వెళ్ళిన తర్వాత ఇంపోర్ట్ ఫ్రమ్ టెక్స్ట్ సో పెట్టుకున్న తర్వాత ఎక్కడైతే మనం ఈ ఫైల్ ఫోల్డర్ పెట్టామో ఆ ఫోల్డర్కి వెళ్ళిన తర్వాత పక్కన కింద చూసుకుంటే టెక్స్ట్ ఫైల్స్ అని ఉంది. దాంట్లో ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేస్తే మనకి JSON ఫైల్స్ మొత్తం అని చూపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనకి ఇంపోర్ట్ టెక్స్ట్ విజార్డ్ అని వచ్చింది కదా, చూసుకుంటే మనం ఫస్ట్ దాంట్లో డెలిమీటర్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది, దాన్ని అలా ఉంచుతాం. నెక్స్ట్కి వెళ్తామండి. వెళ్ళిన తర్వాత ఇంపోర్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే సెమీ కాలమ్ కామా స్పేస్ సెలెక్ట్ చేస్తాం. పైన టెక్స్ట్ క్యుములేటివ్ అని ఉంది, అది తీసేస్తామండి. టెక్స్ట్ క్వాలిఫైర్లో నన్ను పెడతాం. దాని తర్వాత థర్డ్ స్టెప్లో ఏం చేస్తామంటే డేట్ సెలెక్ట్ చేసి డేట్ మంత్ ఇయర్ ఫార్మేట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఫినిష్ అనేది క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత మనకి షీట్ తాలూకు నెంబర్ని సంథింగ్ వస్తుంది, అది ఓకే చేస్తామండి. చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే JSON ఫైల్లో ఉందో మన ఎక్సెల్ షీట్లోకి ఇంపోర్ట్ అయ్యింది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే చూసుకుంటే ఇందులో సెమీ కాలమ్స్ అలాగే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నీ ఉన్నాయి చూసారా. నేను ఫస్ట్ కాలంలో సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఐడి ఉంది. సో ఓపెన్ బ్రాకెట్ ఐఫెన్స్ ఐడి అనేది మనం తీయాలి కాబట్టి సో చూడండి, నేను ఎంటర్ చేస్తున్నాను. ఏ విధంగా ఎంటర్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా చేసుకోవచ్చు, లేదు సింగిల్గా చేసుకోవచ్చు. మనకు టైం సేవ్ అవ్వాలంటే మనకి లాంగ్లో అంటే అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కాలంలోను సో దాన్ని సెలెక్ట్ చేసుకొని రీప్లేస్లోకి వెళ్తామండి. అంటే ఇది ఎలా అంటే కంట్రోల్ F కొడితే మనకి ఫైండ్ రీప్లేస్ వస్తుంది. సో దాంట్లో రీప్లేస్ కొట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే ఫైండ్ వాట్ అనే దాంట్లోనూ మనం ఏదైతే తీయాలో దాంట్లో పెట్టి రీప్లేస్ విత్ ఎంటీ పెడితే ఎంటీ అనేది ఏది అవసరం లేదండి. సో అక్కడ అవి ఆటోమేటిక్గా మొత్తం అన్నీ రిమూవ్ అయిపోతాయండి. సో చూసారు కదా, ఫస్ట్లో న్యూమరికల్ బాగానే వచ్చాయి మొత్తం తీసిన తర్వాత. నెక్స్ట్ కాలంలోకి వెళ్తున్నాం. సేమ్ అలాగే సెమీ కాలమ్స్ ఫస్ట్ నేమ్ ఎంత నేమ్ ఎంటర్ చేస్తాం. సో సేమ్ అలాగే రీప్లేస్ ఆల్ కొడతామండి. పైన ఏదైతే ఇచ్చామో నెక్స్ట్ కింద రీప్లేస్ విత్ అనేది ఎంటీ ఉంచేస్తాం. ఇప్పుడు రీప్లేస్ ఆల్ కొడతామండి. సేమ్ చూడండి, నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ కాలంలో మొత్తం మ్యాక్సిమం ఫస్ట్ నేమ్ ఇవన్నీ పోతాయండి చూడండి. సేమ్ నెక్స్ట్ అలాగే లాస్ట్ నేమ్ డిలీట్ చేయాలి. చూడండి, సెమీ కాలం ఐఫెన్స్ ఫస్ట్ నేమ్ ఇవన్నీ మొత్తం అంటే మీకు ఏదైతే ఎక్స్ట్రాగా మనకి కనిపిస్తున్నాయో అవన్నీ రిమూవ్ చేయాలి కనుక సో నేను దాన్ని ఏం చేస్తున్నానంటే ఫైండ్ వాట్లో సెలెక్ట్ ఎంట్రీ చేసి రీప్లేస్ ఆల్ కొడుతున్నాను. సో అప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన అన్నెసెసరీ వర్డ్స్ అన్నీ మనకి పోతాయండి, సింబల్స్ కానీ ఏదైనా సరే. చూడండి, ఆల్రెడీ నేను ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాను. ఈమెయిల్ జెండర్ మొత్తం అన్నీ క్లియర్ అవుతున్నాయి చూసారు కదా. సో ఇదే విధంగా మనం ఈ షీట్లోనూ ఉన్న
ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను మనం స్లోగా రిమూవ్ అని చేసుకుంటామండి. చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని సేవ్ కూడా చేసుకొని ఈ ఫైల్ ఏదైతే మనకి కంప్లీట్ అయిపోయిందో వెంటనే దీన్ని ఒక న్యూ ఫోల్డర్లోనో ఇలా పెట్టేసుకుంటామండి. సో ఎందుకంటే కంప్లీట్ అయ్యిందని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. అలాగే నెక్స్ట్ షీట్లోకి వెళ్తాం, నెక్స్ట్ ఇంకోటి షీట్ చేసుకుంటాం. అలాగా దానికి కంప్లీట్ అయిన వెంటనే ఒక ఫోల్డర్లో పంపెట్టేసుకుంటుంటామండి. చూడండి మొత్తం అంతా మనకు అనుకునే విధంగా మనకి క్రియేట్ అవుతాయి. అయితే చూడండి యాక్చువల్లీ ఇందులో నేను ఫస్ట్ నేమ్ అనేది తీయలేదు. మీకు ఇంకా క్లియర్గా సెకండ్ షీట్ కూడా నేను ఓపెన్ చేసి చెప్తానండి. యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏది కూడా ఉండకూడదు, ఓన్లీ న్యూమరికల్ నెంబర్ ఉండాలి. అదేవిధంగా ఫస్ట్ నేమ్ ఏదైతే నేమ్స్ ఇస్తారో నేమ్ ఉండాలి, తర్వాత జెండర్ ఏదైతే జెండర్ ఉంటుందో, అలాగే లాస్ట్ నేమ్ ఏదైతే లాస్ట్ నేమ్ ఉంటుందో అవి మనకు ఉండాలండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ కంప్లీట్ చేశాను, కంప్లీట్లో పెట్టానండి. సో ఇప్పుడు సెకండ్ షీట్ ఓపెన్ చేస్తున్నాను, ఎక్సెల్ షీట్. ఇది ఎంటీ షీటే. దీంట్లో మనం సెకండ్ JSON ఫైల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. చూడండి సేమ్ ఇంపోర్ట్ చేసాం. టెక్స్ట్ చేసి ఇక్కడ టెక్స్ట్ ఫైల్ ఏదైతే మనకి ఫైల్ ఎక్కడ ఉందో ఆ ఫైల్ ఆరిజిన్లోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న టెక్స్ట్ ఫైల్ కాకుండా ఆల్ ఫైల్స్ని సెలెక్ట్ చేస్తామండి. ఒకటి మనం ఏ ఫైల్లో పెడుతున్నాము, ఏ ఫైల్లో క్రియేట్ చేసి పెట్టుకున్నాం అవన్నీ క్లియర్గా మనకు మాత్రం అది గుర్తుండాలి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం ఎక్కువ షీట్స్ చేసేటప్పుడు. కానీ వన్స్ మనకు అది ఐడియా ఉందంటే చాలా ఈజీ వర్క్ ఇది. చూడండి ఇప్పుడు సెకండ్ ఫైల్ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇంపోర్ట్ విజార్డ్లోను డెలిమిటెడ్ అని ఉంటుంది, ఇవన్నీ కామన్. నెక్స్ట్కి వెళ్తాం స్టెప్లోకి. సో సెకండ్ స్టెప్కి వచ్చినప్పుడు ఆల్రెడీ ట్యాబ్ సెలెక్ట్ అయి ఉంటుంది. సెకండ్ స్టెప్లోను మనం ట్యాబ్ సెమికోలం కామా స్పేస్ అలాగే పక్కన టెక్స్ట్ కన్సిక్యూటివ్ అనేది రిమూవ్ చేస్తాం. టెక్స్ట్ క్వాలిఫైర్లో నన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ కొడతామండి. నెక్స్ట్ కొట్టేటప్పుడు ఇక్కడ జనరల్ సెలెక్ట్ అయి ఉంటుంది, మనం డేట్ సెలెక్ట్ చేసుకొని డేట్ మంత్ ఇయర్ ఫార్మాట్ సెలెక్ట్ చేస్తాం, ఫినిష్ చేస్తాం, ఓకే కొడతామండి. సో ఇప్పుడు మనకి కావాల్సిన టెక్స్ట్ అనేది ఇంపోర్ట్ అయ్యింది. ఏదైతే ఇంపోర్ట్ అయ్యిందో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ని రిమూవ్ చేయాలి. కాబట్టి Ctrl+F మనం ఎంటర్ చేస్తే మనకి ఫైండ్ రీప్లేస్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇందులో రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఏదైతే మన స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయో అవన్నీ అందులో ఎంట్రీ చేసి జస్ట్ రీప్లేస్ని ఎంటీ వదిలేస్తాం. ఒక ఫైండ్ వాట్ అనే దాంట్లోనే మనకి ఏదైతే తీయాలో దాన్ని పెడతాం. సో అవి ఎంటర్ చేసిన తర్వాత కింద చూసుకుంటే మనకి రీప్లేస్ అని ఉన్నాయి కదా. సో రీప్లేస్ ఆల్ అని కొడితే మొత్తం ఎక్కడెక్కడ షీట్లో ఉన్నాయో ఆ క్యారెక్టర్ అనేది మొత్తం పోతాయండి. మనకి మెయిన్ ఈ వర్క్ ఏంటంటే వచ్చిన వర్క్ను మనం అందులో స్పెషల్ క్యారెక్టర్స్ అన్నెసరీ వర్డ్స్ ఏమైనా ఉంటాయి కదా, అలాంటివన్నీ మనం రిమూవ్ చేసి క్లియర్ కట్గా మనం ఏంటంటే షీట్ని క్లియర్ విజన్గా ఉండేటట్టు మనం దీన్ని ఫార్వర్డ్ చేయాలి. మనకు వచ్చిన వర్క్ మనకి ఎక్సెల్ ఫార్మాట్లో రాదు కనుక మనం అది JSON ఫైల్ అనే దాన్ని అది ఒక టెక్స్ట్ ఫైల్ అండి. సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఎక్సెల్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత వర్క్ అంతా చేసి దాన్ని మనం ఫైనల్గా సేవ్ చేసుకొని మనకి ఏ విధంగా మెయిల్లో వస్తుందో అదే విధంగా మనం రిప్లై మెయిల్ మనం చేసిన వర్క్ ఫైల్స్ని మనం అప్లోడ్ చేయాలి. సో ఇది ప్రస్తుతానికి మీకు ఏంటంటే ఆఫ్లైన్లో అంటే త్రూ మెయిల్ వస్తుంది కనుక సో త్రూ మెయిల్లోనే మీకు ఎలా వస్తుందో అదే వర్క్ మీరు రిటర్న్ వర్క్ చేస్తారు. చూడండి ఇక్కడ నేను ఫైండ్ వాట్లోనే చేస్తున్నాను. ఆల్రెడీ సింబల్స్లో న్యూమరికల్స్ క్లియర్ వచ్చింది ఫస్ట్ కాలంలో. సో నెక్స్ట్ కాలంలో ఏంటంటే నేమ్, ఫస్ట్ నేము చూడండి. ఇందాక తీయడం అవ్వలేదు కదా, ఇప్పుడు చూడండి మర్చిపోయాను ఇందాక చేయడం. యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఈ షీట్ క్లియర్గా ఉంటుందండి, క్లియర్ విజన్. సో చూడండి ఫస్ట్ నేమ్ తీసాను. సో ఇందులో సెమికాలమ్స్, హైఫన్స్ ఇలాంటివి ఏ ఉన్నా సరే మొత్తం క్లియర్ కట్గా మీకు ఈ షీట్లో అయితే క్లియర్ కట్గా మొత్తం రిమూవ్ చేస్తున్నాను. సో మీరు ఇది ఫాలో అవ్వండి. ఇదే విధంగా ఫైనల్గా చేసిన తర్వాత మాత్రం సేవ్ చేయడం మర్చిపోకండి. కంపల్సరీ సేవ్ చేసుకుంటేనే షీట్ క్లియర్గా ఉంటుంది. లేదనుకుంటే మళ్ళీ షీట్ ఓపెన్ చేసి మళ్ళీ చేయవలసి వస్తుంది. సో మీకు టైం వేస్ట్ అవుతుంది. సో చేసేటప్పుడు కంపల్సరీ ఏ షీట్ ఎక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నామో అవన్నీ చూసుకోండి. నెంబరింగ్ మనం ఏదైతే డౌన్లోడ్ చేస్తున్నామో అదే ఫైల్ నెంబర్ ఉండాలి. అది ఎలాగంటే ఫస్ట్ డేట్ ఎంట్రీ చేస్తాం, డేట్ తర్వాత ఫైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నెంబర్ బ్రాకెట్లో పెడతామండి. సో ఎందుకంటే అది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు మనకి ఇచ్చిన ఫైల్ నెంబర్ అనేది మీకు ఐడి ఏదైతే ఇస్తారో ఐడికి
ఆ ఫైల్ నెంబర్ అనేది వాళ్ళు అక్కడ నోటెడ్ అవుతుంది కాబట్టి సో త్రూ మీరు ఏ డేట్లో చేస్తున్నారు సో ఆ డేట్ ప్లస్ మీ ఏవైతే ఫైల్ నెంబర్స్ ఇచ్చారో ఆ నెంబర్స్ అన్నీ మీకు క్లియర్గా దాంట్లో ప్రతి దానికి ఉండాలి కాబట్టి లేదనుకుంటే డిస్క్వాలిఫై లెక్కలోకి వెళ్తుందండి. సో మీరు క్లియర్గా చూసుకోండి, అది మనం గుర్తుపెట్టుకోండి. ప్రతిది కూడా మీకు ఇంకా ఈజీగా కావాలనుకుంటే ఒక 100 ఫైల్స్ వచ్చాయనుకోండి, ఎగ్జాంపుల్ మీకు 10 ఫైల్స్ కింద డివైడ్ చేసుకోండి, నెంబరింగ్ మాత్రం కరెక్ట్ పెట్టుకోండి. ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత ఒక షీట్లో ఆర్డర్లో తెచ్చుకుంటారో లేకపోతే మెయిలే కాబట్టి 10 మొత్తం అన్నీ ఒకసారి అప్లోడ్ చేసుకుంటారు. అది ఈజీ. మీకు 10 కింద డివైడ్ చేసుకొని ఫోల్డర్లో క్రియేట్ చేసుకున్న ఒక 10 కంప్లీట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇంకో 10 చేస్తారు. అలాగా మీకు ఏంటంటే ఈజీగా ఉంటుంది, అంటే ఎక్కువ మీద కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. లేదు 100 ఫైల్స్ కూడా ఒక దాంట్లో పెట్టుకొని చేసుకోగలను అనుకుంటే అలాగనే చేసుకోవచ్చు మీరు, ఒకటి ఈజీగా ఉండడానికి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. అందు గురించనే సో ఆల్ ది బెస్ట్. మీరు చేసి వర్క్ని 100% మీరు కూడా వర్క్ ఎఫిషియన్సీ చూపించుకొని గెయిన్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇన్కమ్. సో రిమైనింగ్ అన్ని షీట్స్ అన్ని ఇదే విధంగా మీరు చేసుకుంటారండి. మ్యాక్సిమం వర్క్ అనేది మీరు కష్టంగా ఉండదు, కాకపోతే ఏంటంటే మీరు క్లియర్గా దాని మీద ఒక ఫోకస్ పెట్టి వర్క్ చేస్తే 100% మీరు ఎక్యూరేట్గా చేయగలరు. థ్యాంక్ యూ.